లెస్బియన్స్, హోమోసెక్సువల్స్ ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి సాధారణంగా మెట్రో సిటీస్ ఈ ప్రధాన నగరాల్లో సరే వాళ్ళ కార్యకలాపాలు నడుస్తుంటే అవి అక్కడ ఓపెన్గా కొన్ని సంఘాల పేరుతో కూడా నడుస్తుంటాయి. బెజవాడ లాంటి చోట్ల కూడా కొన్ని అసోసియేషన్స్ అట్లాంటి వాళ్ళకి సహకరించేది ఉంటుంది. కాకపోతే న్యాయ పోరాటాలు చేసే స్థాయికి ఒక కేసు విజయవాడలో చోటు చేసుకోవడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. అది ఒక లెస్బియన్ జంటకి సంబంధించినటువంటిది. ఏదైతే చదలవాడ పల్లవి అనేటటువంటి అమ్మాయి తాజాగా హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. తన లెస్బియన్ పార్ట్నర్ అయినటువంటి వాకా జ్యోతి అనేటటువంటి అమ్మాయి, ఇద్దరు కూడా విజయవాడకు సంబంధించినటువంటి వాళ్ళే. ఈ ఇద్దరు చాలా కాలం నుంచి ప్రేమించుకున్నారట. ఒకళ్ళు అబ్బాయి వెర్షన్, ఇంకొకళ్ళు అమ్మాయి వెర్షన్. సాధారణంగా లెస్బియన్స్లో అదొక పద్ధతిగా ఉంటుంది. తన పార్ట్నర్ని తన ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు, ఈ అమ్మాయి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంట్లో నిర్బంధించారు, మమ్మల్ని ఉండనీయట్లేదు, సహజీవనం చేస్తున్నాం మేము, మమ్మల్ని ఉండనీయట్లేదు అంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే మొన్న మధ్యన చూసాం, వివిధ అంశాలు ఏది మన సోషల్ మీడియా పోస్ట్ ఇట్లాంటి వాటి అట్లాంటి ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ అమ్మాయిని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమన్నటువంటిది అక్కడ కోర్టులో చెప్పేటట్టు మేమిద్దరం ఉంటామన్నటువంటి ఈ పాయింట్తో అమ్మాయి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది బెజవాడ పోలీసులకి అమ్మాయిని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పి సోమవారానికి. తద్వారా ఒక లెస్బియన్ కేసు తొలిసారి బెజవాడలో కోర్టు దాకా వెళ్ళి, హైకోర్టు దాకా వెళ్ళి హెబియస్ కార్పస్ ఇష్యూ దాకా వెళ్ళినటువంటి అంశం మొట్టమొదటిసారి చోటు చేసుకుంది.